చాలా విచిత్రమైన విషయం చెప్పింది. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. మాకు తెలియదు ఇన్ని రోజులు. మేము పిచ్చోళ్ళ లెక్క ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి. మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటిమి. ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊరిలో